వినాయకుణ్ణి ఏకదంతుడు అని పిలవడం వెనక కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, దాని వెనక త్యాగం, ఏకాగ్రత మరియు పట్టుదలకు సంబంధించిన 3 భిన్నమైన రహస్య గాథలున్నాయి. వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు? ఎవరికీ తెలియని 3 ఆసక్తికర కథలు. వినాయకుడికి ఒకే దంతం ఉండటం వెనక పురాణాల్లో ప్రధానంగా 3 రకాల రహస్యాలు ప్రస్తావించబడ్డాయి. 1. పరశురాముడి గొడ్డలి మరియు శివభక్తి. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన కథ. ఒకసారి శివుణ్ణి దర్శించుకోవడానికి పరశురాముడు కైలాసానికి వస్తాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉండటంతో వినాయకుడు పరశురాముణ్ణి లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటాడు. కోపించిన పరశురాముడు వినాయకుడితో యుద్ధానికి దిగుతాడు. చివరికి పరశురాముడు తన వద్ద ఉన్న పరశువు అంటే శివుడిచ్చిన గొడ్డలిని వినాయకుడిపైకి విసురుతాడు. ఆ గొడ్డలి తన తండ్రి అంటే శివుడు ప్రసాదించింది కాబట్టి దానికి గౌరవం ఇవ్వాలని వినాయకుడు దాన్ని ఎదురుదాడి చేయకుండా తన ఎడమ దంతంతో అడ్డుకుంటాడు. ఫలితంగా ఆ దంతం విరిగిపోతుంది. రహస్యం: ఇక్కడ వినాయకుడు తన దంతాన్ని కోల్పోయినా సరే తండ్రి ఆయుధానికి ఉన్న గౌరవాన్ని కాపాడాడు. అంటే గౌరవం కోసం త్యాగం చేయడం ఇందులోనే అంతరార్థం. 2. మహాభారతం ఒక గొప్ప రచయితగా. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచిస్తున్నప్పుడు దాన్ని ఆపకుండా రాసే సామర్థ్యం ఉన్నవారు కావాలని కోరగా వినాయకుడు ఒప్పుకుంటాడు. అయితే వినాయకుడు ఒక కండిషన్ పెడతాడు. ఏమంటే వ్యాసుడు పద్యం చెబుతున్నప్పుడు తన కలం అస్సలు ఆగకూడదు అని. రాస్తున్న క్రమంలో వినాయకుడి కలం విరిగిపోతుంది. రచన ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఏమాత్రం ఆలోచించకుండా తన కుడిదంతాన్ని తానే విరగ్గొట్టి దాన్నే కలంలా మార్చుకొని మహాభారతాన్ని పూర్తి చేస్తాడు. రహస్యం: జ్ఞానం కోసం శరీర భాగాన్ని కూడా త్యాగం చేయవచ్చని, లక్ష్యం ముందు భౌతిక రూపం ముఖ్యం కాదని ఇది చెబుతోంది. 3. గజాసురుని గర్వభంగం. మరో కథ ప్రకారం గజాసురుడనే రాక్షసుణ్ణి అంతం చేసే క్రమంలో వినాయకుడు తన దంతాన్ని ఆయుధంగా వాడాడు. ఆ రాక్షసుడికి ఏ ఆయుధంతోనూ మరణం లేని వరం ఉండటంతో వినాయకుడు తన సొంత దంతాన్ని విరిచి మంత్రించి వాడిపైకి విసురుతాడు. ఆ దంతదెబ్బకు గజాసురుడు తన తప్పు తెలుసుకొని వినాయకుడి వాహనంగా అంటే మూషికంగా మారిపోతాడు. వినాయకుడికి ఒకే దంతం ఉండటం అనేది ద్వైతం అంటే మంచి చెడు, సుఖం దుఃఖం నుండి అద్వైతం అంటే ఏకత్వం వైపు ప్రయాణానికి సంకేతం. ద్వంద్వాలను దాటినవాడు. ప్రపంచంలో 2 విరుద్ధమైన విషయాల మధ్య చిక్కుకోకుండా ఏకచిత్తంతో ఉండాలని వినాయకుడు మనకు బోధిస్తాడు. ఈ వీడియో నచ్చితే ఓం ఏకదంతాయ విద్మహే అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి అద్భుతమైన విశేషాలను మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.